నిన్న ఐపీఎల్ 2026 లో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ పై 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ డామినేషన్ గా నిలిచిందని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీగా 250 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ నుంచి మంచి ఆరంభం లభించగా మధ్యలో బ్యాటర్లు రన్ రేట్ ను పెంచారు. కానీ ఈ ఇన్నింగ్స్ లో అసలు హీరోగా నిలిచింది టీమ్ డేవిడ్. అతడు తక్కువ బంతుల్లోనే 70 పరుగులు చేసి మ్యాచ్ ను పూర్తిగా మలిచాడు. చివరి ఓవర్లలో వరుస సిక్స్లు కొట్టి సిఎస్కే బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఇక బౌలింగ్ లో కూడా ఆర్సీబీ దుమ్ము రేపింది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో రన్స్ కంట్రోల్ చేస్తూ సిఎస్కే ను పూర్తిగా గేమ్ నుంచి దూరం చేశాడు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభం నుంచి ఒత్తిడిలో పడింది. భారీ టార్గెట్ కారణంగా రిస్క్ షాట్ లో ఆడాల్సి రావడంతో వికెట్లు త్వరగా కోల్పోయింది. అయితే ఈ జట్టులో కొంతవరకు పోరాడిన ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. అతడు వేగంగా 50 పరుగులు చేసి మ్యాచ్ ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయినా సరే సిఎస్కే బ్యాటింగ్ మొత్తం కలిసి రాలేదు. వరుసగా వికెట్లు పడటంతో చివరకు 207 పరుగులకే ఆల్అౌట్ అయి మ్యాచ్ ను కోల్పోయింది. బౌలింగ్ లో కూడా సిఎస్కే పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఎక్కువ రన్స్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో వైరల్ అయిన ముఖ్యమైన విషయం ఏమిటంటే టీమ్ డేవిడ్ పవర్ హిట్టింగ్. అతడు కొట్టిన భారీ సిక్స్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. అలాగే ఆర్సీబీ 250 స్కోర్ కూడా ఈ సీజన్ లో హైలైట్ గా నిలిచింది. ఇక మొత్తానికి మ్యాచ్ లో బ్యాటింగ్ బౌలింగ్ 2 విభాగాల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తిగా డామినేట్ చేయగా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఒత్తిడిని తట్టుకోలేక ఓటమి చవిచూసింది. నిన్న ఐపీఎల్ 2026 లో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ పై 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ డామినేషన్ గా నిలిచిందని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీగా 250 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ నుంచి మంచి ఆరంభం లభించగా మధ్యలో బ్యాటర్లు రన్ రేట్ ను పెంచారు. కానీ ఈ ఇన్నింగ్స్ లో అసలు హీరోగా నిలిచింది టీమ్ డేవిడ్. అతడు తక్కువ బంతుల్లోనే 70 పరుగులు చేసి మ్యాచ్ ను పూర్తిగా మలిచాడు. చివరి ఓవర్లలో వరుస సిక్స్లు కొట్టి సిఎస్కే బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఇక బౌలింగ్ లో కూడా ఆర్సీబీ దుమ్ము రేపింది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో రన్స్ కంట్రోల్ చేస్తూ సిఎస్కే ను పూర్తిగా గేమ్ నుంచి దూరం చేశాడు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభం నుంచి ఒత్తిడిలో పడింది. భారీ టార్గెట్ కారణంగా రిస్క్ షాట్ లో ఆడాల్సి రావడంతో వికెట్లు త్వరగా కోల్పోయింది. అయితే ఈ జట్టులో కొంతవరకు పోరాడిన ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. అతడు వేగంగా 50 పరుగులు చేసి మ్యాచ్ ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయినా సరే సిఎస్కే బ్యాటింగ్ మొత్తం కలిసి రాలేదు. వరుసగా వికెట్లు పడటంతో చివరకు 207 పరుగులకే ఆల్అౌట్ అయి మ్యాచ్ ను కోల్పోయింది. బౌలింగ్ లో కూడా సిఎస్కే పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఎక్కువ రన్స్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో వైరల్ అయిన ముఖ్యమైన విషయం ఏమిటంటే టీమ్ డేవిడ్ పవర్ హిట్టింగ్. అతడు కొట్టిన భారీ సిక్స్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. అలాగే ఆర్సీబీ 250 స్కోర్ కూడా ఈ సీజన్ లో హైలైట్ గా నిలిచింది. ఇక మొత్తానికి మ్యాచ్ లో బ్యాటింగ్ బౌలింగ్ 2 విభాగాల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తిగా డామినేట్ చేయగా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఒత్తిడిని తట్టుకోలేక ఓటమి చవిచూసింది. నిన్న ఐపీఎల్ 2026 లో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ పై 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ డామినేషన్ గా నిలిచిందని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీగా 250 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ నుంచి మంచి ఆరంభం లభించగా మధ్యలో బ్యాటర్లు రన్ రేట్ ను పెంచారు. కానీ ఈ ఇన్నింగ్స్ లో అసలు హీరోగా నిలిచింది టీమ్ డేవిడ్. అతడు తక్కువ బంతుల్లోనే 70 పరుగులు చేసి మ్యాచ్ ను పూర్తిగా మలిచాడు. చివరి ఓవర్లలో వరుస సిక్స్లు కొట్టి సిఎస్కే బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఇక బౌలింగ్ లో కూడా ఆర్సీబీ దుమ్ము రేపింది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో రన్స్ కంట్రోల్ చేస్తూ సిఎస్కే ను పూర్తిగా గేమ్ నుంచి దూరం చేశాడు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభం నుంచి ఒత్తిడిలో పడింది. భారీ టార్గెట్ కారణంగా రిస్క్ షాట్ లో ఆడాల్సి రావడంతో వికెట్లు త్వరగా కోల్పోయింది. అయితే ఈ జట్టులో కొంతవరకు పోరాడిన ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. అతడు వేగంగా 50 పరుగులు చేసి మ్యాచ్ ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయినా సరే సిఎస్కే బ్యాటింగ్ మొత్తం కలిసి రాలేదు. వరుసగా వికెట్లు పడటంతో చివరకు 207 పరుగులకే ఆల్అౌట్ అయి మ్యాచ్ ను కోల్పోయింది. బౌలింగ్ లో కూడా సిఎస్కే పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఎక్కువ రన్స్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో వైరల్ అయిన ముఖ్యమైన విషయం ఏమిటంటే టీమ్ డేవిడ్ పవర్ హిట్టింగ్. అతడు కొట్టిన భారీ సిక్స్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. అలాగే
ఆర్సీబీ 250 స్కోర్ కూడా ఈ సీజన్ లో హైలైట్ గా నిలిచింది. ఇక మొత్తానికి మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తిగా డామినేట్ చేయగా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఒత్తిడిని తట్టుకోలేక ఓటమి చవిచూసింది.